వ్యవసాయం అనేది వెన్నెముక వంటిది. అలాంటి అన్నదాత ఇంట్లో పుట్టి పెరిగి తన యొక్క స్వయం కృషితో ఈ యొక్క స్థాయికి వచ్చి కష్టే ఫలిగా జీవిస్తూ మరి తన యొక్క ఫ్యూచర్ని ఆలోచిస్తూ అనేకులకి ఆదర్శంగా నిలుస్తూ మరి మన మధ్యలో ఉంటున్నారు ఫిషరీస్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారైనటువంటి నాగమణి గారు. ఈ యొక్క శుభవేళ వారితో కలిసి మాట్లాడతాం. మ్యామ్, ఈ యొక్క శుభవేళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మ్యామ్. మరి మీరు ఈ మత్స్యకారుల శాఖకు చెందిన అధికారిగా మరి మీ లక్ష్యం ఏంటి మ్యామ్? ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే మీరు అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అందరూ మత్స్యకారులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నీటి వనరులపైన వాళ్ళు ఆధారపడి జీవిస్తున్నారు. సో వాళ్ళందరూ ఆర్థిక ప్రమాణాలు మెరుగుపరచాలి అంటే మా వంతుగా కూడా మేము అనేది కృషి అనేది వాళ్ళకి అన్ని రకాలుగా అందజేస్తున్నాము. ఇంకా కూడా వాళ్ళు అభివృద్ధి బాటలో వెళ్ళడం గురించి, వాళ్ళు సెల్ఫ్ ఎంటర్ప్రినర్స్ గా పెరగడం గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటూ రీసెంట్ గా కూడా వాళ్ళకి ఏ రకాల స్కీమ్స్ అవి వస్తున్నాయి వాళ్ళ వరకు కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము, వాళ్ళకి అవగాహన సదస్సులని చేస్తూ. మ్యామ్, మరి మీ పిల్లలు చాలా చిన్న పిల్లలు, ఐ థింక్ సెకండ్ క్లాస్ అండ్ ఎల్కేజీ. సో అలాంటి చిన్న పిల్లల్ని మరి మీరు పెంచుతూ మీ యొక్క కెరియర్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే ఇంటిని మీ యొక్క ప్రొఫెషన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కి, మా అక్క అండ్ నా ఇంట్లో ఉన్న మేడ్, వీళ్ళు ముగ్గురు కూడా నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ఈవెన్ ఎలక్షన్ టైంలో కొన్ని స్పెషల్ డ్యూటీస్ అవి వస్తుంటాయి. నైట్ 12-1 o'clock కూడా మేము డ్యూటీస్ అవి చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో నాకు వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల నేను కొంచెం హాయిగా నా జాబ్ అనేది నేను చేసుకోగలుగుతున్నాను అనమాట. రెగ్యులర్ డేస్ లో అయితే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 9 వరకు ఫుల్ షెడ్యూల్. పిల్లలు ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంట్లోనే హోమ్ ట్యూషన్ కూడా పెట్టించాం, తర్వాత సంగీతం క్లాస్ కూడా ఇంట్లోనే పెట్టించాం. సో 8 o'clock వరకు మొత్తం ఈ షెడ్యూల్ తో ఉంటది. ఒకవేళ 8కి నేనైనా మా హస్బెండ్ అయినా ఎవరో ఒకరు ఇంటికి రావడానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చుకొని వస్తాం అనమాట. ఇంకా కాన్వర్ట్ సిచ్యువేషన్ లో మా అత్తయ్య హెల్ప్ తీసుకుంటాం. ఓకే మ్యామ్, మరి రొయ్యల చేపల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం వారు ఎలాంటి పథకాలని ఇస్తున్నారు, అంతేకాకుండా వారికి ఏమైనా సబ్సిడీ సదుపాయం ఉంటుందంటారా? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంటర్ప్రినర్స్ గా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల చెరువులు తవ్వుకోవడము, చేప పిల్లల విత్తన కేంద్రాల ఏర్పాటుకు, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్, ఈ అన్ని స్కీమ్స్ ని ప్రవేశపెట్టింది. వాళ్ళు వ్యాపారవేత్తలుగా కూడా స్వయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో దీనికి గాను ప్రభుత్వం వాళ్ళు బ్యాక్ అండ్ సబ్సిడీ అంటారు. అంటే ఫస్ట్ వాళ్ళు ల్యాండ్ అది చూపించి కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి సబ్సిడీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అదే మెన్ కి అయితే 40% రాయితీ ఉంటుంది, ఉమెన్ కి అయితే 60% రాయితీ ఉంటుంది అనమాట. మత్స్య శాఖ అనగానే మాకు నిజంగా అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మూవీ ఉంది మ్యామ్, తండేల్ అనే మూవీ. ఆ మూవీ చూసినప్పుడు నిజంగా మత్స్యకారుల జీవితం ఏ రీతిగా ఉంటుందో అందులో చాలా బాగా చూపించారు. సో వీళ్ళు నిజంగా వేటకు వెళ్ళినప్పుడు సరిహద్దులు దాటితే మరి ఆ సమయంలో ఏ రీతిగా మరి మన యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుండి వారిని ఆదుకుంటారు, వారి ప్రాణాలని కాపాడతారు మ్యామ్. నిజంగా మరి సరిహద్దులు దాటుతారు అనేది జరుగుతుందంటారా? జరుగుతుంది మేడం. వీళ్ళు వేటకి ఆల్మోస్ట్ వెళ్ళినప్పుడు నిజంగానే ఒక 1 month 2 months కూడా వీళ్ళు వేటకి వెళ్ళే సందర్భాలు ఉంటాయి. అక్కడ తుఫాన్ కానీ అలాంటివి సందర్భం జరిగినప్పుడు ఆ బార్డర్స్ అనేవి వాళ్ళు చూసుకోరనమాట. పొరపాటున అలా జరిగే కండిషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా బార్డర్ దాటితే మాత్రం వాళ్ళ మీద అవతల ప్రభుత్వం వాళ్ళని బంధిస్తారు. దాని తర్వాత ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వం వారి ద్వారా చర్యలు చేపట్టి వాళ్ళని మన మత్స్యకారులు అని చెప్పి ధృవీకరించి కన్సర్న్ అక్కడ తహసీల్దార్ ద్వారా గుర్తించి మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళని ఈ సందర్భం ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగినట్టుంది, దాన్ని బేస్ చేసుకుని ఈ మూవీ జరిగింది. బట్ ఇట్స్ ఫ్యాక్ట్. అసలు అంటే మన దగ్గర మన తెలంగాణలో
ఈ సముద్ర తీరం అనేది లేదు, కానీ ఈ కోస్టల్ బెల్ట్ ఉన్న ఏవైతే స్టేట్స్ ఉంటాయో అక్కడ మత్స్యకారులు రియల్ గానే వాళ్ళ లైఫ్ ఎవ్రీడే డేంజర్ కండిషన్ లోనే ఉంటుంది. సో అందుకనే అక్కడ ఉన్న ప్రభుత్వం వారు కూడా వాళ్ళ తగు చర్యలు, రిస్క్ మెథడాలజీ ప్రకారంగా కూడా తగు చర్యలు ఆ రకంగానే తీసుకుంటుంటారు. అయితే మ్యామ్, మరి శ్రీకాకుళం నుండి ఎందుకు గుజరాత్ వరకు వెళ్ళాలంటారు మ్యామ్? అంటే వీళ్ళ వేట అనేది అక్కడ నుంచి ప్రారంభిస్తారు కదా. అంటే యాక్చువల్గా అక్కడ కూడా వెరవల్ అని చెప్పి కోస్టల్ బెల్ట్ ఉందన్నమాట గుజరాత్ లో కూడా. సో వీళ్ళ క్యాచ్ అనేది దానికి మన హద్దులనే ఉండవు. సో ఎక్కడ వాళ్ళకి షోల్స్ ఉంటాయో గుంపులుగా ఫిషెస్ అవి ఎక్కడ బాగా దొరుకుతాయో సో వాళ్ళు త్రోట్ క్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో రిటర్న్ లో అవంతా క్యాచ్ తీసుకొచ్చి ఇక్కడ హార్బర్ లో వాటిని సేల్ చేస్తూ ఉంటారు. ఓకే మ్యామ్. మ్యామ్, కరోనా వచ్చిన సమయంలో కూడా మరి హార్ట్ పేషెంట్స్ అందరినీ కూడా ప్రభుత్వం చేపలు తింటే మంచిదన్న సలహా ఇచ్చారు. వాటి వల్ల లాభాలు ఏంటి? యాక్చువల్గా చేపల్లో ఉన్నటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అవి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. హార్ట్ డిసీజ్ అనేది తగ్గిస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మేడం, అందుకోసమే ఫిష్ అనేది వెన్ కంపేర్ టు చికెన్, మటన్ కంటే కూడా చేపలు తినడం వల్ల చాలా హెల్దీగా ఉండొచ్చు. అండ్ ఎకనామికల్గా కూడా ఎఫర్డబుల్ వెన్ కంపేర్ టు చికెన్, మటన్తో పోలిస్తే ఇది ఈజీ ఎఫర్డబుల్ అనమాట. సో అందుకే అందరూ కూడా ఫిష్ ఎక్కువ తింటే మంచిది. మనం ఇండియా వైడ్ కూడా ఫిష్ని ఎక్కువ తినమని అందుకే డాక్టర్సే కాదు అందరూ కూడా ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక హెల్దీ ఫుడ్. ఈవెన్ మన ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ కూడా వేసుకుంటారు మ్యామ్. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా వేసుకుంటారు. అవును అవును మ్యామ్. ఏం చేస్తారంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి అది చిన్న చేపల్ని, బుడ్డ పరకల్ని వేస్తుంటారు. అది కొర్రమీను ఉంటాయన్నమాట. వాటిని డైరెక్ట్ గా లోపల మందు పెట్టి వేసేసి లోపలికి రిజల్ట్ ఉంటుందంటారా మ్యామ్? ఉంటది కాబట్టి అసలు ఆల్మోస్ట్ చాలా లాక్స్ ఆఫ్ 3 days ఆ ప్రోగ్రామ్ పెడతాం మేము. త్రూఅవుట్ ఇండియా ఇక్కడికి వస్తుంది అనమాట. అవునా మ్యామ్? అంటే మీ మత్స్యకారుల శాఖ ద్వారానే మేమే మొత్తం ఎంతమంది వస్తారో అందాజు ఎస్టిమేట్ చేసి సో అన్ని ఫిష్ లింక్స్ ని మేము ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇస్తాం అనమాట. సో ఈవెన్ మా డిపార్ట్మెంట్ స్టాఫ్ ద్వారానే వాళ్ళకి డైరెక్ట్ గా అదే అక్కడ అందరం మేమే ఉండి మానిటర్ చేస్తాం ఈ ప్రోగ్రామ్ అంతా. ఓ వండర్ఫుల్ మ్యామ్. మ్యామ్, మరి చివరిగా మీ యొక్క లక్ష్యం ఏంటి? అంటే మీరు ఒక డిఫరెంట్ శాఖకు వచ్చారు. సో ఎంతో కష్టపడి చదువుకొని మంచి ఉన్నతాధికారి స్థితిలో మీరున్నారు. మీలాగా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. మరి వారందరికీ మీ లక్ష్యం ఏంటో తెలియజేస్తే వారు కూడా మీ మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే మేడం, అగ్రికల్చర్తో పాటుగా ఇప్పుడు ఆక్వాకల్చర్ కూడా చాలా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కువ వరి పండించడము, పల్సెస్ పండించడం ఇవే కాకుండా ఆక్వాకల్చర్ కూడా డెవలప్ చేయడం వల్ల ఇది కూడా ఒక మంచి ఫుడ్. ఇప్పుడు నాన్ వెజ్ ఈవెన్ ఫిష్
చికెన్ మటన్ కంటే కూడా ఇప్పుడు ఫిష్ అనేది చాలా హెల్దీ ఫుడ్ అయిపోయింది. ఈవెన్ దో డాక్టర్స్ కూడా ఫిష్ సజెస్ట్ చేస్తున్నారు అనమాట. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. వాటిలో ఉన్న అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వీటన్నిటి వల్ల కూడా మంచి ఉపయోగం ఉంది. ఇది హెల్దీ ఫుడ్ అనేది ధృవీకరించారు. దాని తగ్గట్టుగానే మనం దీన్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మన ఇప్పటికీ దీని యూసేజ్ అంటే దీన్ని తినడం అనేది చాలా తక్కువగానే తింటున్నారు వెన్ కంపేర్ టు కొన్ని అదర్ కంట్రీస్తో పోలిస్తే. సో ఇది ఇంకా మనం ఈ కల్చర్ని వీటన్నిటిని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల ద్వారా మనం ప్రమోట్ చేస్తే కనుక ఇంకా ఫిష్ ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా పెట్టాలి. ఇవి ఇంకా సరిపోవట్లేదు. ఎంతమంది మత్స్యకారులు ఉన్నాయో వాళ్ళ నీడ్స్ అన్ని వీటి ద్వారా ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనమాట. సో ఇంకా కూడా రకరకాలైన స్కీమ్స్ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందించడానికి గవర్నమెంట్ ద్వారా కొంచెం చేతిని అందిస్తే, కంప్లీట్గా 0% సబ్సిడీ అని నేను చెప్పను, కానీ సో సగం వాళ్ళు పెట్టుకుంటే ఇంకొక సగం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ద్వారా కనుక వస్తే ఇంకా బెటర్గా మన కల్చర్ అనేది, ఫిష్ కల్చర్ అనేది మన తెలంగాణ ప్రభుత్వంలో ఇంకా కూడా మనం ప్రమోట్ చేయగలుగుతాం అనమాట. దాని ద్వారా అంటే ఒకప్పుడు మనము ఆంధ్ర నుంచి అక్కడి నుంచి ఇంపోర్ట్ వచ్చేది, ఇక్కడికి వచ్చి మనం ఫిష్ తినాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా స్టోరేజ్ది ఇక్కడికి వచ్చేది. ఈ రోజున్న కండిషన్ ఏంటి అంటే ఫిష్ కావాలంటే అప్పటికప్పుడు మనం పట్టి అంటే అంత హెల్దీ కండిషన్లో మనం ఫిష్ తింటున్నాం. సో ఈ కండిషన్ నుంచి మనం ఎక్స్పోర్ట్ వేరే రాష్ట్రాలు దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థితికి మనం వెళ్ళాలని కోరుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలా మంది ఎక్కువ కల్చర్ చేసి కెమికల్స్ అవి యూజ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ సహజ సిద్ధంగా పెరుగుతుంది, ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ ని మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అనమాట. సో దీనికి ఆ బ్రాండ్ ఉంది మన తెలంగాణకి. సో ఇంకా మన మత్స్యకారులకి కష్టపడాలంటే ప్రభుత్వాలు కొంచెం వాళ్ళకి పుషప్ ఇస్తే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్, ఓహో ఇక్కడి నుంచి ఫిష్ వస్తే అది చాలా బాగుంటది అనే థాట్ అవతల వాళ్ళకి ఉంటుంది అనమాట. సో అందుకని ఇంకా ప్రమోట్ చేయాలి అనేది నా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా మీకు నిండు కృతజ్ఞతలు మ్యామ్. ఎందుకంటే ఒక మత్స్య శాఖ అనేదే యాక్చువల్గా రేర్ సబ్జెక్ట్ ఇది. సో అందులో ఉన్నటువంటి మెలకువలు, తర్వాత గవర్నమెంట్ వారికి ఇచ్చే మరి సబ్సిడీస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఎన్నో పథకాల గురించి చాలా వివరంగా మీరు మాతో షేర్ చేసుకున్నారు. మీకు నిండు కృతజ్ఞతలు మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా అంటే ఈ మీడియా ద్వారా చాలా మందికి ఇది ఈ స్కీమ్స్ ఉన్నాయి ఇట్లా ఉందని వన్ టైప్ ఆఫ్ తప్పకుండా తెలుస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్. చాలా మంది సంప్రదించడానికి కూడా ఇది ఒక మీడియా వీలు ఉంటుంది. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు మ్యామ్. వ్యూయర్స్, మరి ఇంతవరకు నాగమణి గారు మత్స్య శాఖలో మరి మత్స్యకారులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానివ్వండి, వారు పొందుకుంటున్నటువంటి పథకాలు, తర్వాత వారికి ఆపదలు కలిగినప్పుడు మరి ఇచ్చే ఇన్సూరెన్స్, వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా వారిని బలపరుస్తున్నారో, మరి వారి లక్ష్యం ఏంటో అన్నీ కూడా మనం సవివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఎలాంటి సందేహాలు మీకున్నప్పటికీ సలహాలు సూచనల కోసం మరి ఇక్కడ ఉంటున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మరి మత్స్య శాఖ గురించి కావాల్సిన వివరాలన్నీ ఇంకా డైరెక్ట్గా మీరు నాగమణి గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఇంతవరకు ఈ ప్రోగ్రామ్ని వీక్షించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మాతృభూమికి జై. సర్వే జన సుఖినో భవంతు. మీ అందరి ఆశీస్సులతో మీ సునీత ప్రవీణ్.